సంబంధించిన నాయకుడిగా మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో నిజంగా రాజకీయాల్లో ప్రతి దాన్ని రాజకీయం చేయడంగా చూస్తామా? దీంట్లో నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నట్టుగా కొంత పెద్ది సుదర్శన్ రెడ్డిపై కూడా ప్రభుత్వ చర్యల కారణంగా ఆయన మరి హార్ట్ అటాక్ వచ్చిందా తెలుసుకుందాం. డాక్టర్ జయరామ్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సో మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అంటే చిన్న వయసులో 52 సంవత్సరాల వయసులో ఆయన హార్ట్ అటాక్ గురయ్యారు. తర్వాత హన్మకొండలో మరి అక్కడ డాక్టర్ మమతా రెడ్డి 9 సార్లు సిపిఆర్ చేశారు. సో కొంత కోలుకున్నట్టు కనిపించింది. తర్వాత అతన్ని యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో 5-6 రోజులు ఆయన మృత్యువుతో పోరాడారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన రాత్రి 12:45 తుది శ్వాస విడిచారు. ఒక డైనమిక్ లీడర్, ఒక ఉద్యమకారుడు, ఒక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో మరి నిజంగానే ఖచ్చితంగా కొంత ప్రజానాయకుడిగా పేరున్న వ్యక్తి చనిపోవడం కావచ్చు. దానికంటే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కూడా చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీరు ఏం స్పందిస్తారు చెప్పండి. మీకు TV9 ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులకు మరొకసారి నమస్కారాలు. సహచరులు, మా జిల్లా వాసి, వరంగల్ జిల్లా వాసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిజంగా అకాల మరణానికి నా ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు, తన శ్రేణులకు. సో డెఫినెట్ గా ఇది బాధాకరమైన విషయము. ఇక మిగతా విషయాలు, రాజకీయ అంశాల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ స్పష్టంగా నన్ను ఓన్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి క్వశ్చన్లు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనము రాజకీయాలు అనేటివి వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు. రాజకీయ నాయకులు వచ్చేసి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకుండా ఉంటే గౌరవంగా ఉంటుంది. కానీ డెఫినెట్ గా ఏ ఎవిడెన్స్ లేకుండా ఒక IPS ఆఫీసర్ మీడియా పరంగా కూర్చొని చెప్పడం అనేది అంత ఈజీ కాదు. సో డెఫినెట్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విషయం లోపల అలాంటి పొరపాటు కనుక జరిగినట్టు అయితే అది ప్రజలు క్షమించారు. సో ప్రవీణ్ కుమార్ గారు జనరల్ గా ఉండేసి ఏదో ఆకతాయిగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. ఆయన దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంటేనే తప్ప మాట్లాడు. ఎందుకంటే తను మీకు బండి భగీరథ విషయంలో కూడా, ఈవెన్ భగీరథ్ ఇట్స్ స్మాల్ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీయింగ్ IPS ఆఫీసర్ అయినా కూడా తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేసి చాలా స్పష్టంగా తను చెప్పాలనుకున్న అంశాలు చెప్పిండు IPS ప్రవీణ్ కుమార్ గారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిజంగా ప్రభుత్వ పనులే చేస్తుండి ప్రభుత్వ అంశాలలోనే ఉన్నట్టు అయితే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వంకర చూపులు, టింగరి పనులు అనేవి ఉంటే ఇదే చివరిసారి కూడా కావచ్చు కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది తప్పితే సైకిల్ కాంగ్రెస్ కు నష్టం జరగదు అన్న విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను ఎందుకు సైకిల్ కాంగ్రెస్, నేనే నా BRS BJP పార్టీని కాదు కదా చెప్తున్నానంటే ఇది వాళ్ళు చెప్తున్న మాటలలో కాబట్టి, ఇది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ లీడర్లు వచ్చేసి మా దాంట్లో పదవులు కావాలంటే సైకిల్ కాంగ్రెస్ కావాలి తప్పితే కాంగ్రెస్ పనికి రావట్లేదని అనే దాంతో నేను చెప్పాల్సి వచ్చింది. అంటే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి మీరు అన్నట్టుగా డెఫినెట్ గా డైనమిక్ లీడర్. ఆయన ఉద్యమ సమయంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, ఏ విధంగా చూసినా నర్సంపేట మాది వరంగల్ లోకల్ హన్మకొండ అయితే నర్సంపేట మాకు జస్ట్ 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. సో పెద్ది సుదర్శన్ రెడ్డికి నాకు సో కొంత సంబంధాలు తప్పితే మేమంతా చెప్పుకునే అంత తిరగలేదు, చేయలేదు. సో పార్టీ పరమైన సంబంధాల కంటే ఒక జిల్లా సంబంధాలు ఉన్నవి, సేమ్ టైమ్స్ వచ్చేసి మంచి రిలేషన్, ఫ్రెండ్షిప్ మాత్రం ఉంది. అది నేను చెప్పగలుగుతాను. కానీ ఆయనను టార్గెట్ చేసిందన్న విషయాన్ని మాత్రము అది ప్రజలు జీర్ణించుకోరు. అది కరెక్ట్ అయిన విధానం కాదు, జీర్ణించుకోరు. ఇక నెక్స్ట్ ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఎందుకు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి ఏదన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే కోర్టులు, కేసులు, KTR, ఇంకా కాళేశ్వరం, ఇంకా అనేక రకాల కేసులు గుర్తుకొస్తుంటాయి. నేను చాలా సందర్భంలో చెప్పాను, నువ్వు ముద్దు పెడుతున్నావా లేకపోతే అధికారులను బెదిరించమని చెప్తున్నావా, లేకపోతే లీగల్ ఆస్పెక్ట్స్ ని ఓన్లీ దాన్ని ఆ పూచిని చూపించేసి పరదసారి నుండి భయపెట్టిస్తున్నావా? అంటే చిన్నపిల్లలు ఏం చేస్తున్నట్టే, మనము మన అక్క చెల్లెలతో చిన్నప్పుడు ఆట ఆడుకున్నప్పుడు తలుపు వెనకాల కూర్చొని లోపలి దాగానే భయపెట్టిస్తున్నాం. అట్లా ఉంది ఇది, ఈ ఆట అంతా. బీయింగ్ ఒక రైట్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ కాదు, పొలిటీషియన్ విషయం కానీ మాట్లాడతారు. ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్ అడ్మినిస్ట్రేషన్ అనే విషయాన్ని ఎక్కడ మనకు కనిపించడం లేదు, నాకు కనిపించడం లేదు. ఏమంటే జయరామ్ గారు, మీరేమో ఆయన రైట్ అడ్మినిస్ట్రేటివ్ గా కనిపించట్లేదు అంటారు. ఇందాక చరణ్ కౌశిక్ యాదవ్ గారు మాట్లాడారు, మేము BRS వాళ్ళలాగా
కక్షలు మనసులో పెట్టుకొని ఇమీడియట్ యాక్షన్లు తీసుకోవట్లేదు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కూడా మరి ఏసీబీ కోర్టు విచారణ చేసింది, ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసింది. దాంట్లో కోర్టు విచారణకు ఇప్పుడు కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. సో మాకు ఎలాంటి వ్యక్తిగతమైన లేదు, సో మేము డెమోక్రసీని ఫాలో అవుతున్నాము, అంతేగాని మాకు వాళ్ళు చేసినట్టు మేము చేయట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఒక గవర్నమెంట్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇది చేయి అది చేయని చెప్పడం కాదు, చట్టం పని తన పని తాను చేసుకోపోతుందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? నేను ఒక పొలిటికల్ లీడర్ రేవంత్ రెడ్డి చెప్పట్లేదు, ఈ రాష్ట్ర సీఎం తో మాత్రమే మాట్లాడుతాను. చరణ్ కౌశిక్ అనే వ్యక్తి జస్ట్ ఆయన వచ్చేసి ఒక డిపార్ట్మెంట్ లోపల స్మాల్ వింగ్ కి ఈజ్ అ చైర్పర్సన్, ఐ రెస్పెక్ట్ హిమ్, డ్యూ రెస్పెక్ట్ దానిలాగా. కానీ చరణ్ కౌశిక్ మాట్లాడే మాటలు నేను అన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పని, అది నా డ్యూటీ కాదు, అది నా డ్యూటీ కాదు. ఇక నేనేం మాట్లాడుతున్నానంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ మీద కేసులు పెట్టుకొని మిమ్మల్ని జైలుకు పోమని చెప్పట్లేదు. మీకు అట్లాగిట్లా అర్థమైతే నేనేం చేయలేను. మీ మీద కేసులు ఉన్నాయి కదా, మీరు జైలుకి ఎందుకు పోతున్నాను నేను రేవంత్ రెడ్డిని అడుగుతలేను. రేవంత్ రెడ్డి పెట్టిన కేసుల మీద విచారణ చేసి జైలుకు పంపించమని చెప్తున్నాను. ఎందుకు ఈ దాగుమూతలాట, ఎందుకు బ్లాక్ మెయిల్ చేయటం? ఒకసారి మీరు అలాగే ఉండండి, చరణ్ గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు, ఒకసారి చాలా విషయాలు ఇంకా చాలా ఉన్న ఒక నిమిషం, అది కదా చేయాల్సింది. నువ్వు పెట్టిన కేసుల విషయం లోపల నువ్వు డిలే దాన్ని ఎందుకు చేస్తున్నావు? నువ్వు డిలే చేయడంలో ఏముండదు. ఇది డిలే ఇస్ ఒక రాజకీయం కదా, ఇది ఒక పొలిటీషియన్ చేయాల్సిన పని. ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటీషియన్ చేయాల్సిన పనులు ఏంటంటారు. నిన్నగాక మొన్న ఒక మాట ఏం మాట్లాడతారంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు అనే విషయాలకు వస్తే వాళ్ళు ఒక క్రిమినల్స్ లాగా మాట్లాడారు. దాన్ని ఎట్లా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామండి? ఆ బీయింగ్ అడ్మినిస్ట్రేటర్ మాట్లాడాల్సిన మాట నాది. ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతుండంటే దాన్ని ఒకటి మాట్లాడుతుంటాం. నిన్న మొన్న క్రిమినల్ వేస్ట్ గురించి కూడా ఒకసారి చరణ్ గారిని అడుగుదాం. చరణ్ గారు డెఫినెట్ గా కదా, అందుకనే చాలా విషయాలు నేను చెప్పాల్సింది. నేను 2-3 అంశాలు ఇవ్వండి. ఇక్కడ అది ఒకటి మాట్లాడతాం. ఎక్కడ సంబంధం ఉంది? జంతర్ మంతర్ విషయం లోపల బీజేపీ మాట్లాడిన దానికి తెలంగాణలో నువ్వు మాట్లాడిన తేడా ఏమున్నది? ఇక్కడ ఏం తేడా ఉన్నది? జంతర్ మంతర్ లో విద్యాశాఖ మంత్రి కావాలని రిజైన్ చేయాలనే విషయాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి చేయాలి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా, హోంమంత్రి రిజైన్ చేస్తావా?